अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भं नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। नमः कोदण्डहस्ताय सन्धिकृशराय च దండితాకృతయ రామాయ పన్యవారుణే ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం రామాయణంలో బాలకాండలోని అక్కడక్కడ కొన్ని శ్లోకాలని విశేషార్థాలు తెలుసుకోబోతున్నాం. శృత్వా చైతత్ ఋషి వాల్మీకి నారద దర్శనం అవగానే తన సందేహం తీర్చమని అడిగేశారు. ఈ లోకంలో ఇప్పుడు ఈ 16 గుణాలు ఉన్న మానవుడు ఉన్నాడా? ఉంటే ఎవరతడు అని, పైగా ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వటానికి మహర్షివైన నువ్వే సమర్థుడు అని కూడా అన్నాడు. సమాధానం ఇలానని పరం కౌతూహలమే అంటూ తన ఉత్సుకతను బయటపెట్టారు. నీకు తెలుసో లేదా అనే పరీక్ష కోసం కాదు సుమా, ఇది వినాలనే కోరికతో అడుగుతున్నాను. శ్రుత్వా చైతత్ త్రిలోకజ్ఞో వాల్మీకి నారదో వచ శ్రూయతామితి చామంత్ర్య ప్రహుష్టో వాక్యమబ్రవీత్. వాల్మీకి రామాయణంలో బాలకాండలో మొదటి సర్గలో 6వ శ్లోకం. ముందుగా పదాల వరుస చూద్దాం. ఏతత్ వాల్మీకి వచః శ్రుత్వా త్రిలోకజ్ఞ ప్రహుష్టచ నారద శ్రూయితామిత మితి ఆమంత్రచ వాక్యం అబ్రవీత్. ఈ వాల్మీకి మాటని త్రిలోకజ్ఞుడు మిక్కిలి ఆనందించిన వాడైన నారదుడు వినమని ప్రేరేపించి వాక్యం పలం. ఇందులో పెద్ద విశేషం ఏముందట అనిపిస్తుంది, కానీ ప్రతి పదం జాగ్రత్తగా చూద్దాం. శ్లోకాన్ని శృత్వా అనే పదంతో ప్రారంభించారు మహర్షి. ముందు వినాలి. అవతలవాడు మాట్లాడుతుంటే మనం ఆచరించాల్సిన కనీస ధర్మం వినడం. శ్రవణానికి చాలా పెద్ద పీట వేశారు పెద్దలు. ఆ తర్వాతే మనం మొదలైనవి. లౌకిక విషయాలకే కాదు, ఆధ్యాత్మికంలోనూ శ్రవణమే మొదట మెట్టు. వినడం పెద్దల లక్షణం. అవతల వారిని పూర్తిగా మాట్లాడివ్వాలి. వాల్మీకి 16 గుణాలు మొదలుపెట్టి గుణవాననగానే చాలు నువ్వేమి అడుగుతావో నాకు తెలిసిపోయింది, నే చెప్తాగా విను అంటూ నారదుడు ఆపేయవచ్చు. కారణం అతడు త్రిలోకజ్ఞుడు. అతగాడే శృత్వా పూర్తి వాల్మీకి మాట్లాడింది విన్నాడు. తర్వాతే తను మాట్లాడాడు. మనం తెలుసుకోవాల్సిన విషయం నేర్పుతున్నారు ఇద్దరు మహర్షులు కలిసి. ఏతత్ వచః, ఈ మాట విన్నారు నారదుడు. అంటే ఈ చెప్పబడిన 16 గుణాల కలవానికి సంబంధించిన ప్రశ్న విన్నారు. ముందు విని శృత్వ అనేది భూతకాలిక అసమాపక క్రియాపదం విని వెంటనే మన ప్రశ్న ఎవరి మాట విన్నారు కదా అని కదా. వాల్మీకి యొక్క మాట విని అడిగిన వారు సామాన్యుడిగా తపస్వి అనే విశేషణం మొదటి శ్లోకంలోనే ఉంది. వాల్మీకి ఎవరో మాట్లాడితే వింటాం వేరు, తపస్మైన వాల్మీకి మాట్లాడితే నారదుడు అంతటి వారైనా ముందు వినాలి. విన్నవారు ఎలాంటి వారండి? త్రిలోకజ్ఞ, ముల్లోకాల గురించి తెలిసినవారు. ఎలా తెలుసు? ముల్లోకాలు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు ఆయన. అంత మాత్రం చేత త్రిలోకజ్ఞుడు అవ్వరు. ఆయన తపస్వాధ్యానిరుతులు, తపస్సు ద్వారా తెలుసు. కేవలం భూమి మీద విషయాలు తెలిస్తే వాల్మీకి ప్రశ్నకు జవాబు చెప్పలేదు. త్రయోలోకా యస్మిన్ తత్ త్రిలోకం తం జనాతి. త్రిలోకజ్ఞ అంటే ముల్లోకాలు ఎందులో ఉన్నాయో ఆ సమస్త బ్రహ్మాండం గురించి తెలిసిన వారు త్రిలోకజ్ఞుడు. లోక అంటే జన అని కూడా అర్థం. సృష్టిలో 3 రకాల జనులు ఉంటారు, బద్ధులు, ముక్తులు, నిత్యులని. బ్రహ్మపుత్రుడు అవటం వల్ల నారదునికి ఈ త్రిలోకంలో అంటే త్రివిధ జనుల గురించి బాగా తెలుసు. అందులో ఆ 16 గుణాలు కలవాడు ఎలాంటి వాడో కూడా తెలుసు. అందుకని నారదుడు త్రిలోకజ్ఞ. లోకనం అంటే చూపు అని కూడా అర్థం. త్రిషు బ్రహ్మ విష్ణు మహేశ్వరేషు ఏ లోక దృష్టి సహ త్రిలోక తం జానాతి త్రిలోకజ్ఞ. త్రిమూర్తుల యొక్క దృష్టి లేదా సంకల్పం ఎలా ఉంటుందో తెలిసిన వారు త్రిలోకజ్ఞుడు అంతటి వారు నారద మహర్షి. వాల్మీకి నారద శబ్దాల గొప్పతనం మనం ఇదివరకు అనుకున్నాం కాబట్టి మళ్ళీ ఆ పదాలు విశేషంగా వ్యాఖ్యానించకుండా ముందుకు వెళదాం, ప్రయత్నం చేద్దాం. శ్రూయిత ఇది ఆమంత్ర్య. ఏదైనా ప్రకటన చేసే ముందు దయచేసి వినండి అని ఒక్కసారి మన మనసును ఇతర విషయాల నుంచి మళ్లించి అప్పుడు అసలు విషయం చెప్పటం ఆనవాయితీ కదా. అంటే చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనదని అర్థం. జాగ్రత్తగా ఎవరి దగ్గర పెట్టుకుని విను. మళ్ళీ చెప్పం. చెవులు ఒకే చోట, మనసు ఒకే చోట ఉంటే లాభం లేదు సుమా.
ఏకాగ్ర ఐకాగ్ర సిద్ధ్యర్థం అభిముఖీకృత ఏకాగ్రంగా వినంటూ చెప్తున్నారు. ఎందుకు అంత ఏకాగ్రంగా వినాలట? నువ్వు వినది మళ్ళీ 10 మందికి చెప్పాలి కాబట్టి, చెప్పబోయే విషయం అంత గొప్పది కాబట్టి. ఇంకా ఎలా ఉన్నాడు మన నారదుడు? ప్రహృష్ట, చాలా చాలా ఆనందంగా ఉన్నాడు. మామూలు వృష్ట కాదు. ఆయనకి ఎందుకంటే అంత ఆనందం? వాల్మీకి ఆనందం ఉంది అంటే సరే, ఎన్నాళ్ళ నుంచో ఉన్న ప్రశ్నకి మంచి జవాబు దొరుకుతుంది కదా అని ఆనందం ఉండవచ్చు. మంచి గురువుకు మంచి ప్రశ్న వేసే శిష్యుడు దొరికితేనే ఆనందం. ఆ ప్రశ్న కూడా అందరూ అడిగితే చొప్పదండి ప్రశ్నల వంటిది కారాదు. అడగటంలో స్వార్థం లేదు, కేవలం లోకానుగ్రహకాంక్షతో అడగబడుతోంది. పరబ్రహ్మ విషయాత్మకమైన ప్రశ్న, పరిప్రశ్న, సంప్రశ్న. అందుకే ప్రకృష్టమైన ఆనందం గురువుకి. చ అనే అక్షరం వేసేరు మధ్యలో, అంటే ఊహించి ప్రశ్నలోని పరమాత్మ గ్రహించి తర్వాత వచ్చి ఆనందం. అది ఇలాంటి ప్రశ్న ఎవరు అడుగుతారా అని ఎప్పటి నుంచో ఉండి ఉంటుంది. మహర్షికి అది అడిగేశారు వాల్మీకి. మరి ఆనందం కాదు? నిరంతరం శ్రవణ మనన ధ్యాసులు కలమని నారదుడు. ఇప్పుడు మరో అవకాశం వచ్చింది. ఈ ప్రశ్న మిషతో మరోసారి రామను తలుచుకునే అవకాశం. అందుకే ప్రహృష్ట ఈ అవకాశం అప్రయత్నంగానే వచ్చింది. ఆ ఆనందానికి పట్టుపగ్గాలేవు. మరో విషయమో అయితే వట్టి వృష్ట, వేదవేద్యుడైన వాని విషయం కాబట్టి ప్రహృష్ట. సద్గురు ఎలాంటి ప్రశ్న వేసినా విసుక్కోడు. ఆచార్యుడు మంచి ప్రశ్న వేస్తే ముఖం వెలిగిపోతుంది. మంచి శిష్యుడు దొరికాడురా అని. ఆనంద స్వరూపులు మా రామచంద్రమూర్తి. ఆనందమే ఆయన. మరి రాముని తలుపులో ఉదాసీనంగా ఎలా ఉండగలరు ఎవరైనా? విచారానికి తావే లేదు. రాముని దగ్గర ఆ రుచి తెలిసినవాడు అసలు ఎగిరి గంతు వేయకుండా ఉండగలడు. అందుకే ప్రహృష్ట. వాల్మీకి నారదునికి పుత్రుడు వరుస అని ఇదివరకే శ్లోకాల్లో ముచ్చరించుకున్నాం. తన కొడుకు ప్రయోజకుడు అయ్యాడు. ఇప్పటికీ ఇలాంటి ప్రశ్న అడిగేటంతటి వాడయ్యాడు. మరి తండ్రి ప్రహృష్ట కాక ఇంకేమవుతాడు? సాధారణంగా మనులు ఆనందంతో సమాధిలోకి వెళ్ళిపోతారు. మా వాల్మీకి అదృష్టం, మన అదృష్టం బాగుంది. ప్రహృష్టులైన నారదులు ఏం చేశారు? వాక్యం అబ్రవీత్, ఒక చక్కని వాక్యం పలికారు. అర్థసహితమైన పదాల సమూహమే వాక్యం. పరమాత్మ సహితమైన పదాలు రాకపోతారు. అందుకే మునే వక్ష్యామి అహం బుద్ధ్వా అన్నారు నారదుడు. తర్వాత శ్లోకంలో బాగా ఆలోచించి చెప్తాను ఈ ప్రశ్నకు జవాబు. మానవ జాతి తరించడానికి కావాల్సిన సమాధానం వస్తుంది. మన జీవితాలకి ప్రశ్నలుగా మిగిలిపోకుండా ఉండాలంటే వినవలసిన సమాధానం వస్తుందని మహర్షి నోటి వెంట అదే సంక్షిప్త రామాయణముగా వాల్మీకి విని మనకి 24,000 శ్లోకాలు బృహత్ గ్రంథంగా అందించారు మహర్షి వాల్మీకి. మరొకసారి వందనం, శతవందనం. శ్రీకాంతాయ కళ్యాణధేనుధేద్నం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం నారసింహాయ మంగళం గుణసుందవే మంగళానా నివాసాయ యాదాద్రీసాయ మంగళం. మంగళం కౌసలేంద్ర మాణీయ గుణాబ్దే చక్రవర్తి తనూజా సార్వభౌమాయ మంగళం. శ్రీమతే రమ్మజామాతృ మునీంద్ర మంగళాశాసన పరమధాచార్యపురం సర్వైస్య పూర్వైరాచార్య సకృపాయాస్తు మంగళం. మంగళాశాసన పరమధాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్య సత్కృపాయాస్తు మంగళం. స్వస్తి. జై శ్రీరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి 10 మందికి షేర్ చేయండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.